నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలమైన రోగము మాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత నీవు సంగముల సంహరింపవచ్చు. దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంధ ధర్మము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. శ్రీధర్మపుర ఊహాతీత ముక్తి మోహన రూప గోపాల ఊహాతీత ముక్తి వాక్యం చెప్పాల్సిన కొంచెం బోలో సాయినాథ్ భగవానికి. ఎవరైతే జై అంటారో వాళ్ళ పాపాలు పోయి అననోళ్ళు పట్టుకుంటే గట్టిగా ఇస్తారు. బోలో సాయినాథ్ భగవానికి. కృష్ణానగర్లో విరాజిల్లుతున్నటువంటి మన సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం కూడా దసరా తెల్లవారి ఇప్పటి వరకు సుమారు 1918 నుండి ఇప్పటిదాకా ఈ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు. అయితే చాలా మందికి ఇప్పుడు సాయిబాబా అనేకమైనటువంటి విమర్శలకు గురి అవుతూ ఉన్నారు. మరి ఆయన ఏ కులము ఏ మతము అనేది మనకు సంబంధం కాదు. ఒకటి ఏమిటంటే ఒక గురుస్వరూపంతో మనం పోల్చుకోవచ్చు. మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. వారు భగవంతుతో పోలుస్తున్నారు, కానీ తప్పు. భగవంతుడు కాదు, ఒక సత్పురుషుడు